ఈ రోజు మనమైతే చెన్నై ఆంధ్ర బోర్డర్లో ఉన్న తడా వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ పక్కన ఉన్న ఈ రైల్ కోచ్ టిఫిన్ సెంటర్ అయితే మేము టిఫిన్ ఆర్డర్ చేసుకున్నాం. ఇక్కడ టిఫిన్ చేయాలనుకుంటే ఫస్ట్ మెన్యూ కార్డ్ అయితే చెక్ చేసుకోండి. మేమైతే మంచి వేడిగా ఉన్న ఇడ్లీ వడ దోశ తినేసి లోకల్ ట్రైన్లో అయితే మెల్లగా తడాకి చేరుకున్నాం. వరదైపాలెం బస్ స్టాండ్ ఆపోజిట్లో ఉన్న బాయ్ షాప్లో అయితే మేము బిర్యానీ పార్సల్ చేయించుకున్నాం. ఈ వరదైపాలెం దాటితే మీకు ఫుడ్ దొరకడం చాలా కష్టం. ఇంకా తడా రైల్వే స్టేషన్ నుంచి మేమైతే ఒక ఆటోని మాట్లాడుకున్నాం. పర్ హెడ్ 200 రూపీస్ అయితే అప్ అండ్ డౌన్కి ఛార్జ్ చేశారు. ఇంకా ఆటో డ్రైవర్ ఫుడ్కి అయితే మనమే పెట్టుకోవాలి. అలాగే ఫారెస్ట్ లోపలికి వెళ్లే ముందు ఈచ్ పర్సన్కి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా ప్రైస్ అయితే పైన డిస్ప్లే అవుతున్న పిక్చర్లో మీరే ఒకసారి చెక్ చేసుకోండి. మనమైతే ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్ అలియాస్ తడా వాటర్ ఫాల్స్కి అయితే చేరుకున్నాం. చూస్తున్నారుగా మీరైతే ఎన్ని వెహికల్స్ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. మీరైతే ఈ వెయిటింగ్ ని అవాయిడ్ చేయడానికి మార్నింగ్ 7 గంటలకైతే ఇక్కడ చేరుకోవాల్సి ఉంటుంది. ఇంకా మేమైతే టోల్ కట్టేసి అడవిలోకి అయితే ఆటోలో బయలుదేరాము. ఇలాంటి బ్యూటిఫుల్ వ్యూ పాయింట్స్ అయితే మీకు చాలానే కనబడతాయి. ఆఫ్ రోడింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఆటోలో లేదంటే బైక్లో విజిట్ చేయండి. మీరు చాలా మంచిగా ఫీల్ అవుతారు. అలాగే చాలా మంచి వ్యూ పాయింట్స్ కూడా మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. మేమైతే పార్కింగ్ ఏరియాలోకి వచ్చేసాము. ఇక్కడ నుంచి అయితే నడిచేవలసి ఉంటుంది. బైక్లో లేదా కార్లో విజిట్ చేసే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఇక్కడ చాలా పెద్ద పార్కింగ్ ఏరియా అయితే ఉంటుంది. మెల్లగా నేనైతే ట్రెక్కింగ్ స్టార్ట్ చేసేసాను. ఈ ట్రెక్కింగ్ లో మనం చేసే ఫస్ట్ పూల్ అయితే జాక్ ఫ్రూట్ పూల్. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి డోరా పూల్. అండ్ మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడే రూట్ మ్యాప్ అయితే పెయింట్ చేస్తున్నారు. మిగతా స్టాంప్స్ కి ఇంకా పెయింట్ వేయలేదు. ఐ థింక్ ఇప్పుడే స్టార్ట్ చేసినట్టున్నారు. జై మహమ్మది. ఇంకా ట్రెక్కింగ్ చేసే వాళ్ళు మ్యాక్సిమం షూ అట్లీస్ట్ బెల్ట్ చెప్పులైనా మెయింటైన్ చేయాలి. లేదంటే మాత్రం ధూళి తీరిపోతుంది. ఈ ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్ లోనే ద బెస్ట్ స్పాట్ వచ్చేసి ఈ స్విమ్మింగ్ పూల్. ఒక 70 to 80% పీపుల్ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఇక్కడే వాళ్ళ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నారు. డిఫరెంట్ కలర్ వేరియంట్ లో బ్యూటిఫుల్ బటర్ఫ్లైస్ అయితే ఇక్కడ చూశాను. இல்லைக்கா இப்படி தான் போயிட்டார் கீழே. ஆமாம் இல்லை என்ன கீழே போகிறாங்க. இதாக்கா இதுதான் நவீன் போகிறேன். నాకైతే ఎండలో నడిచి నడిచి చెమటలు కాలిపోతున్నాయి. మేమైతే ఇంకా శివ టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాం. లార్డ్ శివ టెంపుల్ పక్కనే ముడుపుల చెట్టు అయితే ఉంది. చాలా మంది ముడుపులు కట్టారు. వాళ్ళందరూ కోరికలు నెరవేరాలని ఆ దేవుడిని నేను ఖచ్చితంగా కోరుకుంటున్నాను. మీరు చూడొచ్చు వాటర్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి అన్ సీజన్ కాబట్టి. ట్రెక్కింగ్ చేయడానికి దయచేసి ఇలాంటి స్లిప్పర్స్ మాత్రం వేసుకురావద్దు. இந்த எடுங்க. நீங்க அப்படியே அதுல பிரியாக்கா ஃபர்ஸ்ட் உட்காந்துங்க உட்காந்துங்க உட்காந்துங்க. ஆ
அங்கெல்லாம் நம்மள உட்காந்து அவ்வளோ ரவுண்டு கட்டியிருப்பாங்க. நான் அப்பவே சொன்னேன். இல்ல நான் அடுத்த காட்டு. ஏய் அமைதியா இருக்கடா. சாப்பிடுறீ. பாத்து மூடுறா ஃபர்ஸ்ட். இந்த நீனே சாப்பிடு வா. తూకిటి ఉందిరా కొంచెం అక్కడ పెడుతున్నా పర్వాలేదు முடியாது அவனே தீங்க சாப்பிடு. చూశారుగా మేము ఎంతసేపు కష్టపడి ట్రెక్కింగ్ చేసినా ప్రశాంతంగా ఫుడ్ అనేది మాత్రం తినలేకపోయాం. తడాలో కోతుల బెడద చాలా ఎక్కువ. సో మీ థింగ్స్ అన్ని చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. అలాగే వాటికి కూడా తినడానికి ఏదో ఒక ఫ్రూట్స్ తీసుకొచ్చి ఇవ్వండి. మేమైతే శివ టెంపుల్ దాటిన తర్వాత వచ్చే వాటర్ ఫాల్స్ దగ్గర కాసేపు ఎంజాయ్ చేసాం. కోతుల నుంచి మా బ్యాగ్స్ రక్షించుకోవడానికి మాకైతే చాలా సమయం పడుతుంది. సో ఎలాంటి వీడియోస్ అయితే రికార్డ్ చేయలేకపోయాం. But next time I will try to capture all those things that I have missed in this video. ఇంకా అందరు ఫస్ట్ చెప్పేది నేను లాస్ట్ చెబుతున్నాను. థ్యాంక్స్ ఫర్ విజిటింగ్ మై ఛానల్ లైఫ్ ఆఫ్ కాలర్. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.